హన్మకొండలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో ప్రస్తుతం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జనతా పార్టీ అధికారికంగా నిర్వహించి జాతీయ పతాకాన్ని కోరుతున్నటువంటి అన్ని పార్టీలు ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఈరోజు బహుశా నేను అనుకుంటాను 69 సంవత్సరాల యొక్క చరిత్రలో ఒక రాజకీయ పార్టీ యొక్క ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తప్పకుండా ఈ ఓరుగల్ల గడ్డ ఇది తెలంగాణ అడ్డ, బైరాన్పల్లి, కిలాష్పూర్, పర్కాల్, పాలకుర్తి ఇలాంటి ప్రాంతాల నుంచి అందరూ కూడా అమరవీరులకు స్మరించడానికి మన జాతీయ अध्यक्षुడు श्री अमित शाह जी, आप AKAC अध्यक्ष हैं, देश के राजनीतिक पार्टी के एक जातीय स्तर के अध्यक्ष, ये पुण्य भूमि के, ये तेलंगाना के ये पुण्य भूमि को, ये बलिदानों के वीरों के आज इस भूमि को आज आप आकर इस चरित्र को, इस इतिहास को आप केवल तेलंगाना का नहीं पूरा देश का एजेंडा बनाने के लिए आज अमित शाह जी हमारे पास आए, उनको मैं अभिनंदन करना चाहता हूं. వారు రావడము తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క అధికారికంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమం ఒక తెలంగాణకే పరిమితం కాలే, ఇప్పుడు జాతీయ స్థాయి ఎజెండాగా అమిత్ షా గారు వారు రావడమే రేపు దేశంలో ఉన్న అందరికీ కూడా ఒక సందేశం వెళ్ళడం జరుగుతూ ఉంది. అందుకనే మరి వారు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడతారు. నేను ఆ విషయాల మీద ఎక్కువ మాట్లాడను, కానీ ఒకటే విషయం నేను మనవి చేస్తా ఉన్నా. ఈ 17 సెప్టెంబర్ ఇది ఒక తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర. ఈ చరిత్రను ఎవరు మలుపలేరు, తులపలేరు, కాదనలేరు. చరిత్రను కాదన్న వాళ్ళు చరిత్రలో వాళ్ళకి స్థానం లేదు. కానీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్నారు, అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ఆయన ఎందుకో మరి అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది సమైక్య పాలకుల కారణం వల్ల ఈ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తలేకపోతున్నాము, ఇది ఎగరేయాలని ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఎందుకు మారినాడు? ఈరోజు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవాళ అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు? చంద్రశేఖరరావు గారికి చరిత్ర తెలియక కాదు, చరిత్ర తెలుసు. చంద్రశేఖరరావు గారికి దీనికి ఉన్నటువంటి ఒక మొత్తము త్యాగ ఫలితాలు తెలుసు. కానీ చేయలేకపోవడానికి ఏంటో నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి ఎందుకు నిర్వహించడం లేదు, ఈ 4 కోట్ల తెలంగాణ మంది ప్రజలకు సమాధానం తెలియజేయాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పార్టీలో వచ్చిన తర్వాత ఒక మాట, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల ఏ భావన వస్తుందో ఇవాళ అధికార పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకే చాలామంది మిత్రులు చెప్పారు, నేను ఆ విషయాలు చెప్పను. కానీ ఇవాళ ఒకటి ఏంటంటే ఓట్ల రాజకీయం కోసం ఒకవేళ ఈ జెండా ఎగరేస్తే మజ్లిస్ పార్టీ అసంతృప్తి అవుతుందని మజ్లిస్ పార్టీ యొక్క మెప్పరం పొందడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి త్రివర్ణ పతాకం జెండాను ఎగరేయకపోవడం ఇది టీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తారని, అది వరంగల్ నుంచే ప్రారంభమైందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అనేకమైనటువంటి విషయాలు పెద్దలు మాట్లాడినారు కాబట్టి నేను చివరిగా ఒక మాట తెలియజేస్తున్నాను. ఇవాళ 3 చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు
ఒకటి ఇవాళ విశ్వకర్మ దినోత్సవం. విశ్వకర్మ ఆయన సృష్టికర్త. ఆ విశ్వకర్మ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజును లేబర్ డేగా జరుపుతా ఉన్న దేశం అంతా. రెండోది 17 సెప్టెంబర్ ఇవాళ తెలంగాణ విమోచన దినం. నిజాం యొక్క ఉన్నటువంటి యొక్క సర్కార్ని మెడలోంచి ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జాతీయ పతాన్ని ఎగిరేసినటువంటి ఒక ఇది తెలంగాణ గడ్డ, ఇది అమరవీరుల గడ్డ. 17 సెప్టెంబర్. మూడోది చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఈ మూడు కూడా చాలా చారిత్రాత్మకమైనవి. అందుకనే ఇది చాలా 17 సెప్టెంబర్ చరిత్ర గొప్ప స్థానం ఉంది. నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా చాలా తిరంగా దండ చేసి ఊరికి వెళ్ళి ప్రచారం చేసి ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు వచ్చి ఈ ఉత్సవాన్ని నిర్వహించినందుకు నేను భారతీయ జనతా పార్టీ శాఖకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 66 సంవత్సరాల యొక్క జన్మదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా కరతాళతోని చప్పట్లతోని వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అలానే అమిత్ షా గారు మన జాతీయ అధ్యక్షుడు, మొదటి జాతీయ అధ్యక్షుడు, మన అమరవీరులు తెలంగాణ కోసం వారు వచ్చి సాహసంగా వారికి వచ్చి ఉన్నటువంటి సందేశం ఇస్తున్నందుకు వారు కూడా మీరందరూ కరతాళతోని స్వాగతం పలకాలని హృదయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.